ఆటోల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడింది? ఇబ్బంది పడుతున్నాం మేడం. ఆటోలు ఇంకా ఫ్రీ బస్సులు వేసాక ఇంకా మాకు వ్యాపారాలు ఇంకా పడిపోయాయండి. హ్మ్. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇంకొక ఆటో నడుపుకున్నామంటే ఫైనాన్స్ మీద తీసుకుని ఇవన్నీ కట్టాలి, చేయాలి, ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోవాలి. అన్నిటికీ ఇబ్బంది పడిపోతున్నామండి బేరాలు లేక. ఫ్రీ బస్సు వేసాక అయినా ఇంకా ఆ బస్సులు ఎక్కేస్తున్నారు ఇంకా. హ్మ్. ఇంకా ఆటోలు ఇంక ఎక్కలేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం తీసేస్తే మంచిదని మేము అనుకుంటున్నామండి. హ్మ్. చంద్రబాబు మరి మీకు ఎలాంటి ప్రోత్సాహం అనేది లభిస్తుంది? ఏమీ లేదండి. ఆయన ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తాం, అవి వేస్తాం అని ఏదో చెప్పారండి. ఏమీ వేయలేదు, ఏం చేయలేదండి. ఆయన డబ్బులు వేయకపోయినా పర్లేదు, ఫ్రీ బస్సులు ఎట్టకుండా ఉంటాను. ఇలాగైనా బతుకుతామండి. మొత్తానికి ఆయన పెట్టాక ఇంకా మాకు జీవనాకారం ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు ఫ్రీ బస్ మొదలైనప్పటి నుంచి మీరు రోజుకి ఇంతకుముందు ఎంత సంపాదించుకునేవారు? ఇప్పుడు ఎంత సంపాదించుకుంటున్నారు? ఇంతకు ముందు అయితే అంటే 700, 800కి చేసుకునే వాళ్ళం అండి. రోజుకి రోజు 800 వరకు చేసి ఇప్పుడు అవి కూడా ఇప్పుడు గట్టిగా 300 కూడా చేయలేకపోతున్నామండి.